తెలుగు ఇండస్ట్రీలో కామెడీ డైరెక్టర్లు తక్కువ అవుతున్న సమయంలో సడన్గా వచ్చాడు దర్శకుడు అనిల్ రావిపూడి. మొదటి చిత్రం నుండి వరుస సక్సెస్లు అందుకుంటూ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా కెరీర్ని కొనసాగిస్తున్నాడు. కొంచెం లెఫ్ట్ కొంచెం పై ఏం చేస్తున్నారా? దీప్ కపూర్ చెప్పారు కదండి, పొద్దునకి పెడుతున్నాను. ఈ నేపథ్యంలో తన కెరీర్లో మరో సక్సెస్ అందుకోవాలని తనకు నచ్చిన కామెడీ జానర్లోనే ఫేవరెట్ హీరో వెంకటేష్తో సంక్రాంతికి వస్తున్నామనే చిత్రాన్ని తెరకెక్కించారు. నువ్వు చక్కని చుక్క, అది ఎండిపోయిన నక్క. వెంకీ కాంబోలో అనిల్కి ఇది 3వ చిత్రం. ఈసారి హ్యాట్రిక్ అందుకుంటానని ధీమా వ్యక్తపరుస్తున్నాడు. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా మీడియా వారితో అనిల్ ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అయితే అనిల్ మాట్లాడుతూ రవితేజతో రాజాది గ్రేట్ తరహా సినిమా చేశానన్నా, బాలకృష్ణతో సామాజిక అంశాలతో భగవత్ కేసరి చేశానన్నా కారణం వారిని తెరపై ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే చూపించాలని ట్రై చేశాను. అందుకే ఈ చిత్రాలు వచ్చాయన్నారు. ఏం జరుగుతుందో ఇక్కడ? దొంగతనం సార్, అది నాకు కనబడుతుంది. ఏమో సార్, నాకు కనబడదు. ఆ విధంగానే వెంకటేష్తో ఈసారి ఓ విభిన్నమైన జానర్ని ప్రయత్నించా. నేర నేపథ్యం, యాక్షన్ ఉన్న కథతో వెంకీ మార్క్ హాస్యం బలంగా ఉండేటట్టు చూసుకున్న సంక్రాంతితో ఈ కథకి సంబంధం ఉండటంతో పండుగ సందర్భంగానే విడుదల చేయాలని ముందు అనుకునే ఈ సినిమాని మొదలుపెట్టాం. కొంచెం కొత్తగా ఉండే కామెడీ, మీరు చాలా కొత్తగా ఫీల్ అయ్యే కామెడీ, ముఖ్యంగా సెకండ్ హాఫ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అనుకున్నట్లుగా సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని చెప్పుకొచ్చాడు. ఇక భార్య మాజీ ప్రేయసి మధ్య నలిగిపోయే ఓ భర్త కథ ఇది. వెంకటేష్ అంటేనే కడుపుబ్బా నవ్వుకునేలా కామెడీని ఆశిస్తారు. అందుకు ఏమాత్రం లోటు చేయలేదు. F2, F3 చిత్రాలకి భిన్నంగా ఈసారి సరికొత్తగా నవ్వించే ప్రయత్నం చేశాం. వెంకటేష్ పెద్ద స్టార్ కథానాయకుడైనా ఆయన దిగి వచ్చి సరదాగా మాతో కలిసి అల్లరి చేయడం, రీల్స్ చేయడంతో ప్రచారంలో ఆకట్టుకోగలిగాం. జనాల్లోకి సినిమా తీసుకెళ్ళడానికి ఆయనకు వచ్చి మాతో పాటు నిలబడ్డారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్ వెంకటేష్. సినిమాలో కూడా పాట పాడుతా అంటూ ఆయనే ఉత్సాహంగా ముందుకొచ్చారు. ఈ సినిమా తర్వాత నాకు వెంకటేష్ మధ్య అనుబంధం మరింతగా పెరిగింది. ఇక ట్రైలర్ చూసి ఇప్పటికే ప్రేక్షకులు ఈ సినిమాపై ఓ అంచనాకి వచ్చారు. పాటలు, ప్రచార చిత్రాలకి లభిస్తున్న ఆదరణను చూస్తుంటే మా సినిమాని పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు చూడబోతున్నారని అర్థమవుతోంది. తెలుగులో మాట్లాడు. సినిమా చూసి ప్రేక్షకులు హాయిగా నవ్వుకుంటూ బయటకు వస్తారని పేర్కొన్నారు. ఇక ఈ సినిమాకి ముందు చిరంజీవితో ఓ కథ అనుకుని కొంత ప్రయాణం చేసిన మాట నిజమేనని, ఈ కథ అది ఒకటి కాదన్నారు. ఆయనతో సినిమా కోసం మరో కథ ఉంది, అది ప్రారంభ దశలోనే ఉంది. దాని గురించి ఇప్పుడే మాట్లాడుకుంటే మరీ తొందరపడ్డట్టు అవుతుంది. ఆయన వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఈలోపు ఓ సినిమా చేసుకొస్తానని ఆయనతో చెప్పినట్టు తెలిపారు. సో చాలా డిఫరెంట్ ఎలిమెంట్స్ అటెంప్ట్ చేశాను. మీరు నా వెనక ఉంటారనే ధైర్యంతో ఖచ్చితంగా మీరు ఉంటారని నమ్ముతున్నాను. ప్రస్తుతానికైతే పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేసే ఆలోచన లేదు. నాకు ఇంకా అనుభవం రావాలి, మరిన్ని విభిన్నమైన కథలు చేయాలి. 3-4 ఏళ్ల తర్వాత ఆ పరిస్థితులు చూసి అప్పుడు పాన్ ఇండియా సినిమా గురించి ఆలోచిస్తా. స్టిల్ ఎక్కడో ఒక చోట నేను ఇంకా పరిపూర్ణమైన డైరెక్టర్ని కాదా లాంటి డిబేట్స్ జరుగుతూ ఉంటాయి. 1960లోనే విఠలాచార్య గ్రాఫిక్స్ సినిమాలు చేశారు. అప్పట్లోనే మాయాబజార్ చేశారు. మన వాళ్ళు టచ్ చేయని జానర్ లేదు. ఇప్పుడు ఆ తరహా సినిమాల్ని తిరిగి ఆవిష్కరిస్తున్నాం. గత వైభవాన్ని గుర్తు చేస్తూ తెలుగు సినిమా సత్తా చాటుతోంది. ఈ జమానాలో నేను దర్శకుడిగా ఉండటం గర్వంగా ఉందని అనిల్ రావిపూడి తన సంతోషాన్ని తెలియపరిచారు.